అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. 2 రోజులుగా చింతపల్లి రంపచోడవరం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, రామవరం మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వాగునీరు భారీగా చేరడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో జీకే వీధి మండలం చట్రాయపల్లిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. మరో 4గురిని గ్రామస్తులు రక్షించారు. చింతూరు డివిజన్లో అన్ని ఘాట్ రోడ్లలో రాకపోకలను నిషేధించారు. సీలేరు ఘాట్ రోడ్లోనూ కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ సూచించారు. చేసే అంబులెన్స్ కూడా రోడ్డు మీదనే ఆగిపోయి ఉన్నాయి కనుక వెంటనే అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. 2 రోజులుగా చింతపల్లి, రంపచోడవరం ఏజెన్సీల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, రామవరం మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వాగునీరు భారీగా చేరడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో జీకే వీధి మండలం చట్రాయపల్లి కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. మరో 4గురిని గ్రామస్తులు రక్షించారు. చింతూరు డివిజన్లోని అన్ని ఘాట్ రోడ్లలో రాకపోకలను నిషేధించారు. సీలేరు ఘాట్ రోడ్లోనూ కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ సూచించారు. పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. చింతపల్లి, రంపచోడవరం ఏజెన్సీల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వానల కారణంగా కొండచర్యలు విరిగిపడుతున్నట్టు తెలుస్తున్నాయి. డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ యామ్ని. ఉమ్మడి విశాఖ జిల్లా మన్యం ప్రాంతం ఏదైతే చింతపల్లి, పాడేరు పరిసర ప్రాంతాల్లోని గత 4 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడమే కాకుండా వాగులు వంకలు పొంగిపోయి రోడ్డు మీదకి నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలకు కొండ చర్యలు ఏదైతే చింతపల్లి ఘాట్ రోడ్డు పైన, అదేవిధంగా సీలేరు ఘాట్ రోడ్డు పైన ఇటు కొండ చర్యలు విరిగిపడడంతో మొత్తం ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మొత్తం కూడా రాత్రిపూట అంటే సాయంత్రం 5 గంటల తర్వాత ఉదయం 8 గంటల వరకు కూడా ఏజెన్సీ ఘాట్ రోడ్డు ప్రాంతంలో రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మరోవైపు జీకే వీధి మండలంలోని రాత్రి ఏదైతే కొండపోత వర్షానికి కొండ చర్యలు విరిగి పడడంతో అక్కడ మొత్తం ఒక గ్రామంలోని 4 ఇళ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాగు పొంగడంతో 3 వ్యక్తులు కూడా గిరిజనులు గల్లంతైనట్టుగా కూడా మనకి ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఆమెని ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మన్యం ప్రాంతం మొత్తం ఇటు అరకు కానీ, పాడేరు, చింతపల్లి, సీలేరు మొత్తం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇటు 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మొత్తం జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక పక్క కొండ చర్యలు విరిగిపడటంతో ఇటు గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరో పక్క చూస్తుండగానే కలవట్లు కూలిపోవడం తో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇంటీరియర్ లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి పూర్తిగా రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడే పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికే ఐటీడీ అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడినప్పుడు బయటికి ఎవరు రావద్దు, అంతేకాకుండా కొండ చర్య ఏవైతే కొండ ప్రాంతంలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో
ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీస్ అధికారులు కూడాని, అంటే రెవెన్యూ సిబ్బంది, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడాని రాత్రి నుంచి కూడాని కొండ చర్యలన్నింటిని కూడాని పక్కకు తీసి క్రెయిన్ల ద్వారా పక్కకు తప్పించి ఇటు వాహనాలు రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా కూడా చూస్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం దాటిన తర్వాత ఎటువంటి వాహనాలను కూడా ఇటు ఘాట్ రోడ్ లో అనుమతించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒకవైపు విష జ్వరాలతో గిరిజనులు బాధపడుతుంటే ఇప్పుడు భారీగా కురుస్తున్న వర్షాలతో మొత్తం గిరిజన జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉంది. కానీ మరో 2-3 రోజుల పాటు ఇదే కుండపోత వర్షాలు మొత్తం కూడా బాలకృష్ణ, అంటే ఇప్పుడు అరకు వ్యాప్తంగా చాలా ప్రదేశాలు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చింతపల్లి కావచ్చు, రంపచోడవరం కావచ్చు, ఇలా రామవరం కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా వర్షాలకు వాగులు వంకలు పొర్లి పొంగడం కావచ్చు, ఇంకా ఈ కొండ చర్యలు విరిగిపడడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదా? 3 గల్లంతయ్యారని చెప్తున్నారు కదా వాగులు పొంగడం వల్ల. ప్రధానంగా అంటే వర్ష తీవ్రత ఇంత ఉంటుందని ముందుగా అధికారులు ఎవరు ఊహించలేదు. ఇప్పుడు తేరుకున్నటువంటి ఐటీడీ అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ రెవెన్యూ సిబ్బంది కానీ ఏవైతే కొండ ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా, అంతేకాకుండా నిన్నటి నుంచి ఘాట్ రోడ్లోకి రాకపోకలు బంద్ చేయడము, ఈ వాగులు వంకలు ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో గిరిజన లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా ఆ వాగులు వంకలు మొత్తం పొంగి ప్రవహిస్తుండడంతో కూడా వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు నిన్న రాత్రి నుంచే కూడా అధికారులు చేపట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే వాగు పొంగడంతో మొత్తం 3 వ్యక్తులు ప్రజెంట్ గల్లంత అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ గల్లంత అయిన వారు ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. వాళ్ళ కోసం ఇటు మొత్తం పోలీసు, అంతేకాకుండా ఒక 2 NDRF టీములను కూడా రప్పించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏరు పరిసర ప్రాంతాలను మొత్తం కూడా గాలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరో 2-3 రోజుల పాటు ఇదే వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు ఉదయమే. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా మొత్తం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తాగునీరు, అంతేకాకుండా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమే కాకుండా బాలకృష్ణ నిత్యావసర వస్తువులు, తాగునీరు పంపిణీ అంటున్నారు. మరి ఇలాంటి వాతావరణ నేపథ్యంలో ఖచ్చితంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మరి వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు శానిటేషన్ కి సంబంధించి? అంటే ప్రధానంగా గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ఉంటుంది. ఐటీడీఏ అధికారులు, అటు గిరిజన సంస్థ అధికారులు కూడా అక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే రాకపోకలకు ఇబ్బంది, మొత్తం కలవట్లు కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నారో అటువంటి వారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు అంటే బియ్యం, కూరగాయలు అవి అందించే పనిలో కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా వారికి ఏవైతే 20 లీటర్స్ వాటర్ క్యాన్స్ ఉన్నాయో క్యాన్స్ కూడా అవసరమైన మేర విశాఖపట్నం నుంచి, అదేవిధంగా నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాల నుంచి రప్పించి వాటన్నిటిని కూడా వాళ్ళకి తాగునీరు అందే విధంగా పంపిణీ చేసే ఏర్పాట్లను ముమ్మరంగా కూడా చేస్తున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే కొంతమంది ప్రభుత్వ సిబ్బందిని కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతం, ఇటు చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతాలకు కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి ప్రత్యేక ఆర్మడ్ రిజర్వ్ దళాలను కూడా ఆ ప్రాంతాలకు పంపించి వాళ్ళ సహాయ చర్యల్లో పాల్గొనేందుకు పోలీస్ సిబ్బందిని. బాలకృష్ణ, మనం చూస్తున్నాం కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో అక్కడ ఎవరైతే క్షతగాత్రులు కావచ్చు, ఎవరైతే పేషెంట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో వాళ్ళనేమి ఎవాక్యుయేట్ చేయించలేదా? అంటే ఇప్పుడు ఏదైతే జీకే వీధి పాడేరు నియోజకవర్గానికి సంబంధించి జీకే వీధి మండలంలో రాత్రి పడినటువంటి కొండ చర్యలకు 4 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రస్తుతం ఎవరికి ఎటువంటి అపాయం కూడా జరగలేదు. అయితే ఆ ఊరు మొత్తం ఏదైతే అక్కడ ఉన్నటువంటి 40-50 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తరలించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే తరలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇప్పటికీ కూడా వర్షం కుండపోతగా కురుస్తుంది. మరోవైపు రోడ్లపై కొండ చర్యలు విరిగిపడుతుంటూ రాకపోకలకు, అంతేకాకుండా సహాయ కార్యక్రమాలకు కూడా అంతరాయం కలిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆమెని ప్రస్తుతం ఎట్టి పరిస్థితులను కూడా వాళ్ళందరినీ తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ. మాది చట్రాపల్లి గ్రామము, గాలిగొండ పంచాయతీ, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా. అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం కదా
ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి ఆ గురుమూర్తి అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలు అన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి తక్షణమే మాకు 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటాం సార్. దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు.